హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి ఆలూ దమ్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్తే 2 బంగాళదుంపలు అండి మెత్తగా ఉడకపెట్టి సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 1/2 kg బియ్యం అండి. నార్మల్ రైసే, బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది. నేను నార్మల్ రైస్ అనమాట. 2 సార్లు వాష్ చేసి ఒక 1/2 kg బియ్యం ఇలా నానపెట్టుకున్నానండి. 4 పచ్చిమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి, అల్లం ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. సన్నగా తరిగిన ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఉడకపెట్టి మనం ముక్కలు కట్ చేసుకున్న ఆలు ఉంది కదండి, అది కూడా ఫ్రై చేసుకున్నానండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 2 లీటర్ల వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్, 2 బిర్యానీ ఆకులు, చెక్క, 2 ఇలాచి, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసి పుదీనా, కొత్తిమీర వేసానండి. కొంచెం వేసి 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మూత పెట్టి నీళ్లు బాగా తెరలే లోపల ప్యాన్లో ఆల్రెడీ వేగుతూ ఉన్నాయి కదండి ఆలు, కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు, కొంచెం కారం వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆలు అనేది. ఈ లోపల నీళ్ళు మొత్తం ఎసురు కాగుంటుంది కదండి, మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని ఉడకనివ్వాలి. మూత పెట్టి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. రైస్ ఉడుకుతూ ఉన్న లోపల పొయ్యి మీద వేరే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి. పొయ్యి మీద వేరే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను ఆయిల్ వేసాను, కొంచెం బటర్ కూడా వేసాను, క్లిప్ మిస్ అయింది. బిర్యానీ దినుసులు మొత్తం వేసుకొని 2 టమోటాలు కట్ చేసి వేసుకోవాలండి. ఈ లోపల రైస్ ఉడికిపోతుంది కదండి, వడకట్టి పక్కన పెట్టేసుకోవాలి. టమోటా, మనం ఆల్రెడీ అల్లం, చిన్నులపాయ, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది కూడా పచ్చివాసన పోయిందాక మొత్తం వేసి ఫ్రై చేసుకొని ధనియాల పొడి, బిర్యానీ మసాలా, 1 కప్పు పెరుగు వేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకోండి. చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్లు సాల్ట్ వేసుకోండి. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. గ్రేవీ అనేది ఇలా వస్తుంది. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆలు ఉంది కదండి, అది కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ వేయండి. రైస్ ఆల్రెడీ ఉడకపెట్టిన 70% ఉడికిన రైస్ ఉంది కదండి, వడకట్టి పక్కన పెట్టుకున్నాం కదా, రైస్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇలా వస్తుంది. బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా. నేను నార్మల్ రైస్తో చేశాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి. సో సింపుల్గా టేస్టీగా చికెన్ బిర్యానీ లాగా ఆలు దమ్ బిర్యానీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.